కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి గారు నిన్న రిలీజ్ చేసినటువంటి ఆర్థిక అంశాల గురించి అనేక రకాల విషయాల గురించి కుల్లంకుషంగా మనకు వివరించడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ నిన్న రిలీజ్ చేసిన దానికి సంబంధించి కొంచెం వివరణ ఇవ్వండి. చాలా వరకు ఆయన చాలా అంశాలు బయటపెట్టినట్టుగా తెలుస్తోంది. అంటే దేశంలో ఈ గత 10 సంవత్సరాలు బట్టి ఎన్నో రోజులు బట్టి మనం మొత్తుకుంటున్న వాళ్ళు, ఆర్థిక శాస్త్రం చదువుకున్న వాళ్ళు కానీ లేదా ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ, నేనైతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పనితీరు గతంలో వీపీ సింగ్ చేసిన దౌర్భాగ్యానికి 10 అంతల తర్వాత ఆ మహానుభావుడు ఏ పివి నరసింహరావు గారు వస్తారో, ఏ మన్మోహన్ సింగ్ వస్తారో, కానీ అలాంటి క్రైసిస్లోంచి కాపాడిన మహనీయులు వాళ్ళిద్దరు. అలాంటి మహనీయులు అయితే నేను ఇప్పుడు నాకైతే కంచూపు మేరలా కనపడట్లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తికి కూడా ఆర్థిక శాస్త్రం మీద పూర్తి అవగాహన ఉండి కూడా ఇంత ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ని ఎట్లా టాలరేట్ చేస్తున్నారో. పైపచ్చు ఈ రాష్ట్రం, మన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 12వ స్థానంలో ఈ రోజు దాకా చేసిన అప్పులు దగ్గర 191,000 కోట్లు అతి గతి లేకుండా 12వ స్థానంలో ఉంది. అలాగే 5.62 లక్షలు గత 10 సంవత్సరాల టెన్యూర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అంటే గతంలో 14 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, 19 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్, నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కనుక మీరు గమనిస్తే 25 నిన్నటి దాకా ఇచ్చిన డేటాలో ఇంక్లూడింగ్ 191,000 కోట్లు ఈ రోజు దాకా ఈ 15 నెలల దగ్గర నిడివిలో చేసిన అప్పుతో కలిపి చెప్తే 5.62 లక్షలు. వాస్తవానికి ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసింది 3,32,000 కోట్లే. అంటే 5,62,000 కోట్లు మైనస్ 3,32,000 కోట్లు అంటే దగ్గర 6.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాకుండా చేసిన చంద్రబాబు గారి అప్పు కింద దాన్ని అభివర్ణించాలి. ఇది రాష్ట్రం ఉన్న పరిస్థితి. 5.62 లక్షలు మైనస్ 3.32 లక్షలు జగన్మోహన్ రెడ్డి గారి అప్పు తీసేస్తే ఎంతండి? 5.62 మైనస్ 3.32 అంటే 2,30,000 కోట్ల పైచిలక అప్పు ఈ 15 నెలల టెన్యూర్లో జరిగింది అని అర్థం. సో ఇవి గమనించుకోగలిగితే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక అబ్నార్మాలిటీ, అనీవెన్గా జరుగుతున్న అప్పు 2025 మార్చి నాటికి ఇచ్చిన డేటా ఇది. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటి, మార్చి నాటికి 332 ప్లస్ 262 అంటే ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి? అబ్నార్మల్గా ఏ ప్రభుత్వం కండక్ట్ అవుతుందో అసలు గమనించుకోమనండి. అండ్ కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్లో కూడా 72,000 కోట్లు మనకి లాస్ ఈవెన్ ఆఫ్టర్ వి సస్టైన్డ్ యాజ్ ఫర్ స్టేట్ ఈస్ కన్సర్న్. కానీ ఇప్పుడు కరోనా లాంటి విపరీతమైన పరిస్థితి లేదు కదా. ఇది వీపీ సింగ్ గవర్నమెంట్ కన్నా దౌర్భాగ్యం అని ఎందుకు చెప్తున్నానంటే, బంగారు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి కూడా దేశాన్ని ఆల్మోస్ట్ బ్రష్ పెట్టించిన పని చేశాడు ఆయన. ఇప్పుడు కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగానూ 200 లక్షల కోట్లు 200 లక్షల కోట్లు అంటే చిన్న విషయమా సార్? సార్ ఇప్పుడు మనం మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ దిగిపోయిన తర్వాతే కదా నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ వచ్చింది. అప్పుడు మన దేశ అప్పు ఎంత? 49.50 లక్షల కోట్ల అప్పు. 49.50 లక్షల కోట్ల అప్పు నుంచి 150 లక్షల కోట్లు ఈ 10 సంవత్సరాల నిడివిలో చేశారంటే వాట్ ఒక ట్రమెండస్ సిచ్యువేషన్స్ ఏమొచ్చాయి. ఆనాటి కాంగ్రెస్ సాయంలో ఇప్పుడు ఊరికే ఆడిపోసుకుంటారు కదా, నెహ్రూ గారిని, ఇందిరాగాంధీని, వీళ్ళందరినీ ఆడిపోసుకోపోయాక పార్లమెంట్ సెషన్లు అయిపోతున్నాయి కదా. ఓ బోలార్ధ సాధక ప్రాజెక్టు బాక్రానంగర్లో అడిది కట్టారా? నాగార్జున సాగర్లో అడిది కట్టారా? బ్రహ్మపుత్ర మీద నది మీద ఏమైనా కట్టారా? ఇంకా అక్కడికి పోలవరం ఏమైనా కంప్లీట్ చేశారా? అట్లీస్ట్ పోలవరంలో అది కంప్లీట్ చేయాలి కదా ఒక బోలార్ధ సాధక ప్రాజెక్టు. ఇంకేముంది? మహా అయితే రాఫెల్ డీల్ తప్ప ఇంకేం కనబడుతుంది మీకు కొత్తగా? అసలు నాకు అర్థం కాని విషయం, ఈ దేశంలో 200 లక్షల కోట్ల అప్పు చేసి బిలో పవర్టీలో ఇదే పార్లమెంటు వేదికగా 89 లక్షల మందికి బిలో పవర్టీలో ఉన్న వాళ్ళకి రేషన్ ఇచ్చామని గర్వంగా చెప్పుకుంటున్న ప్రధానమంత్రి గారు ఉంటున్న దగ్గర రాష్ట్ర అప్పుల మీద చిన్నాభిన్నం చేస్తూ ఒక ఆంధ్రజ్యోతి, ఒక ఈనాడు అండ్ గవర్నర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మండలిలో వాళ్ళ ఫ్లోర్ అధ్యక్షుడు ఏది పడితే అది మాట్లాడుతుంటే 14 లక్షల కోట్లు. ఆశ్చర్యకరంగా ఉందండి. ఈ డిస్పారిటీని ప్రజల్లోకి చొప్పే చేసిన వీళ్ళు కనీసం సవరణ వివరణ ఏమైనా ఇస్తారా? గౌరవ అధ్యక్షుల స్థానంలో పురంధేశ్వరం గారు కూడా మాట్లాడారు కదా. ఈ 200 లక్షల, నేను కూడా రాసింది కదా ఇది, మీరు రాసిన ఒక బోగని తెపేల పేపర్లో రాసిన వార్త ఇది. ఖచ్చితంగా పంకజ్ చౌదరి రిలీజ్ చేసిన డేటా నేను కూడా ఫాలో అయినా. నేను ఎప్పుడు చెప్తుంటాను, పార్లమెంట్ సెక్షన్లో యాక్యురసీ ఉంటుంది, ఆ యాక్యురసీ ఉంటుంది ఖచ్చితంగా ఆపాదించి మాడవలసిందే. ఈ చూడండి కావాలంటే ద సిచ్యువేషన్స్. నిర్మలా సీతారామన్ వెల్లడించిన లెక్కల ప్రకారం కేంద్ర ఆర్థిక ముఖ చిత్రం ఇది. ఏంటిది? సంవత్సరం 15-16కు గాను తీసుకున్న అప్పు 5.33 లక్షలు. అప్పటికి మొత్తం అప్పు 70.98 లక్షల కోట్లు.
టీడీపీలో అప్పు 51.5% జీడిపిలో అప్పు చేస్తే చెల్లించిన అసలు 1.67 కోట్లు, వడ్డీ 4.42, ఆదాయం వడ్డీ చెల్లింపులు 36.96. అట్లా మీరు ఈ డేటా చూసుకుంటే అండి 15-16 నుంచి 16-17కి గాను, 17-18కి గాను, 18-19కి గాను, 19-20, 20-21, 21-22, 22-23, 23-24, 24-25 దాకా ఇచ్చారు ప్రొవిజనల్స్ ఇవన్నీ. అందులో ఏముంది, ఈ ఏడాది తీసుకున్న అప్పు ఇప్పటికీ 24-25కి 15.77, 185.94, అప్పటికి మొత్తం అప్పు ఇది 25 మార్చికి చెప్తున్నారు. మార్చి నుంచి ఇప్పటికీ 1.91 అయిపోయింది. అంటే నా అగ్రిగేట్ ఎవ్రీ ట్యూస్డే వదలన్నాయి. జీడిపిలో చూసుకుంటే 56%. చెల్లించిన అసలు చూసుకుంటే 4.16 లక్షల కోట్లు. వడ్డీ ఏమో 11.16% లక్షల కోట్లు. ఆదాయం వడ్డీ చెల్లింపునకు 36.76%. సో ఇవన్నీ మీరు చూసుకోగలిగితే ఇందులో టెన్యూర్ ఏంటి, 19 నుంచి 20, 21 నుంచి 20 నుంచి 21, 21 నుంచి 22, 22 నుంచి 23, 23 నుంచి 24 జగన్మోహన్ రెడ్డి అనుకుంటే 6.49, 9.34, 18.18, 15.85 ఈ రెండు 18.18 అండ్ 15.8 అంటే తీవ్ర కరోనా పాండమిక్ అది. అండ్ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్లో 22-23లో 17.38 అండ్ 23-24కి 16.55 మార్చికి. అప్పటికి మొత్తం అప్పు చూసుకుంటే 19-20 చూడండి 105.17, 121.86, 138.66, 156.13, 171.70 మొత్తం అప్పు అప్పటికి. ఇది అక్యుములేటెడ్ 185.94 ఇవాళకి మార్చికి. జీడిపిలో అప్పు చూడండి 19-20కి 49.3 నుంచి 18-19కి 49.3, తర్వాత 52.3, 61.64, 58.8 ఈ రెండు క్రూషియల్ కరోనా. 58.1 22-23కి, 23-24 మళ్ళీ కొత్త ప్రభుత్వం 57%. ఇవాళ ఓవరాల్గా అది 56%కి అది. సో ఇవి మీరు అగ్రిగేట్ని గమనించుకోగలిగితే 200 లక్షల కోట్ల అప్పు ఆద్యంతం చేసిన రాష్ట్రంలో 12వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంటూ ఓవరాల్గా మనం ఏ పరిస్థితుల్లో ఉన్నట్టు దశాబ్దంలో దగ్గర అసలు 32 లక్షల కోట్లు, వడ్డీ 85 లక్షల కోట్లు చెల్లించింది. అంటే 36% ఆదాయం మనం సంపాదిస్తుంది కేవలం వడ్డీలు చెల్లించడానికే కేంద్ర ప్రభుత్వం వినియోగిస్తుంటే 182% అప్పు కేంద్ర ప్రభుత్వం ఈ 10 ఏళ్ళ టెన్యూర్లో చేసింది. దేనికి చేసిందో మాత్రం లెక్క చెప్పలేకపోతున్నారు. చెప్పమనండి. ఇప్పుడు మనం పంచవర్ష ప్రణాళికల రూపంలో భారతం అని కాంగ్రెస్ గవర్నమెంట్లో వీ హ్యావ్ ఎన్హాన్స్డ్ విత్ స్టాటిస్టికల్ డేటాతో చెప్పొచ్చు ఎవరైనా. కానీ బట్ 14 నుంచి ఈ రోజు దాకా 25 దాకా ఉన్నాయి 10 years క్రూషియల్ పీరియడ్, అంటే 11 years కంప్లీట్ అవుతుంది. దీంట్లో ఒక అబ్నార్మల్ గ్రోత్ అండ్ ఫినామినల్ గ్రోత్ ఏదైనా ఉన్నా వీళ్ళు మహా అయితే రోడ్ల గురించి చెప్తారు. రోడ్లు పీపీఏ ప్రాజెక్ట్స్ అంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ అండర్టేకింగ్. ఎందుకంటే వాడి దగ్గర నుంచి రూపాయి ఖర్చు ఉండదు. ఆ టెండర్లు తీసుకున్నాడు, కాంట్రాక్ట్ చేసినాడు, టోల్ గేట్లు తీసుకుని సంవత్సరాల తరబడి మన రక్త మాంసాలు పీల్చేస్తున్నాడు. అందులో ప్రభుత్వం భాగస్వామి మాత్రమే. జస్ట్ లైక్ ఐఓసి, ఐబీపీ ఇవన్నీ చూడండి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. వీటిలో ఏంటంటే క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుని ఒక డబ్బులు ఇచ్చి క్రూడ్ ఆయిల్ బ్యారెల్ తెస్తాడు. ఒక 18 రకాల ప్రోడక్ట్ని ప్రాసెస్ చేసి మన నెత్తికి వదిలి ఒక్క పెట్రోలియం ప్రోడక్ట్లోనే విపరీతమైన డబ్బులు గడిస్తూ మిగిలినంత ప్రాఫిట్ మాడ్యూల్లో అది అందుకే డివిడెండ్లు 180%, 350% డివిడెండ్లు ఇస్తూ ఉంటాడు. కానీ ప్రభుత్వానికి కేవలం ట్యాక్స్లు వేసుకోవడానికి ఒక ఆదాయ వనరు క్రియేట్ చేసి ఇస్తున్నాడు. సో ఇవి మీరు గమనించకుండా మనం ఎంతసేపు రాష్ట్రం మొదట 5 ఏళ్ళ పాటు వాళ్ళ కాలక్షేపం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులు, పెట్రోలియం ప్రోడక్ట్స్ అప్పులు తీర్చే పెట్టకథలకి ఈ వీళ్ళ దగ్గర వాట్సాప్ యూనివర్సిటీలో చేసిన దరిద్రానికి ప్రజలందరూ బలిపశువులు అయ్యారు. ఇప్పుడు కూడా సేమ్ సినారియోలో 200 లక్షల కోట్లు అప్పు చేసి ఏ ప్రాతిపదిక మీద 150 లక్షల కోట్ల అప్పులు ఈ నెత్తికి ఈ 10 years టెన్యూర్లో వాళ్ళ ప్రభుత్వంలో మన నెత్తికి పెడితే ఈ ప్రపోర్షనేట్ రేటాలో నాట్ లెస్ దాన్ ఈ 5 ఏళ్ళు ఇంకో 75 లక్షల కోట్లు నెత్తికి పడితే 275 లక్షల బాధ్యత ఎవరిది? ఏ ప్రపంచ బ్యాంక్ దగ్గర నుంచి ఏ వరల్డ్ బ్యాంకులకి తాకట్టు పెట్టి తీసుకొచ్చిన రుణాలని శాశ్వత పరిష్కారాల్లో ఏ గ్లోబలైజేషన్ అనే మానవుడు పివి నరసింహ గారు, మన్మోహన్ సింగ్ లాంటి మహనీయులు మళ్ళీ ఎక్కడ పుట్టాలా? అంటే వీపీ సింగ్ లాంటి పితూరు పని చేసిపోతే ఆ తర్వాత ఆ తప్పులు సరిదిద్దుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలా? ఇదేనా శాశ్వతంగా? పోనీ ప్రజలను ఏమైనా పరిరక్షిస్తున్నారంటే ఏడ పరిరక్షిస్తున్నారు? యూరియా లేక బెతలు. దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు లేకపోతే వాళ్ళకి నచ్చని ప్రభుత్వాలు ఉన్న దగ్గర మానసిక వేతలు ఎలా అనుభవిస్తున్నారో ఒకసారి చూసుకోమనండి.
పెద్ద పెద్ద ప్రవచనాలు చెప్పారు. యూరియా రైతులు చెప్పులు లైన్లో పెట్టి తెల్లవారులో అక్కడ ఉంటే తట్టుకోలేక యూరియా ఎలా ఇస్తున్నామో చెప్తారు కదా. మరి ఈ క్రైసిస్ సంవత్సరం ఎందుకు వచ్చింది? ఇదేనా? ఇంత అబ్బడముబ్బడిగా అప్పులు చేసి అట్లీస్ట్ మన నాన్న ఇంట్లో అప్పు చేసి తీసుకొచ్చి మనకి సైకిల్ కొనడానికో స్కూటర్ కొనడానికో లేకపోతే మన స్థాయిని పెంచడానికో ఇంటికి ఉపయోగపడేలాంటి అప్పులు చేసిన ఉదంతాలు ఉన్నాయి మనకి. పిఎఫ్ లోన్ పెట్టి ఇంజనీరింగ్ చదివించిన పిల్లలు చూసాం. గ్రాడ్యుయేట్ని పణంగా పెట్టి తీసుకొచ్చి పిల్లకి పెళ్లి చేసిన ఉదంతాలు చూసాం. ఇంత తప్పులు చేసి ఏ సామాజిక వర్గాన్ని లేకపోతే ఏ సమాజాన్ని పునరుద్ధరించారో సరే చెప్పమనండి. కేవలం ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాలకు డిస్క్రిప్షన్స్ ఉండి కూడా కేవలం అప్పులు చేసుకుంటూ తాత్సారం చేసుకుంటే జిఎస్టీ వసూల్లో మన బకాయిలు ఎందుకు రావట్లే? ఎలక్షన్ అయినట్టుగా 64,000 కోట్ల బకాయిలు ఉన్నాయి మనకి లాస్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన దానికి ఇప్పటికి స్టాటిస్టిక్స్ ఇవ్వండి. పోనీ గ్రాంట్ల రూపంలో తీసుకొస్తాను మీకు బడ్జెట్ అంచనాలు వేసుకుని ఆ బడ్జెట్లో కనీసం 10% కూడా రిటర్న్ రాకపోతే ఎక్కడికి వెళ్తున్నాం మనం? రోజు ఈ లెక్కలు చదువుకోవడానికా? లేదా ప్రతి 2వ మంగళవారం ఆర్బీఐ బాండ్లు వేలంకి వెళ్ళి డబ్బులు అప్పు తీసుకొస్తుంటే ఓ పక్క డిఏలు బకాయిలు, పోలీసులు సరెండరింగ్స్ ఇవ్వట్లే, పోనీ ఏమైనా శాశ్వతంగా ఇచ్చేస్తున్నారంటే అవి లేవు. ఇట్లాంటి తీవ్రకర పరిస్థితుల్లో ఒక రాష్ట్రాలు దేశం ఇంత క్రైసిస్లో వెళ్తున్నప్పుడు ఎక్కడి నుంచి ఈ ఫైనాన్షియల్ ఫ్లోని ఈ ఇండిసిప్లిన్ని ఎవరు అరికట్టాలి, ఎవరి వల్ల నియంత్రించబడతాయి? ఎప్పుడు డిస్కషన్స్ ఏమిటో వీటి మీద. సో ఈ ఆర్థిక స్థితి ఎప్పుడైతే తిరోగమనంకి అండ్ ముఖ్యంగా రాష్ట్రాలు సంపదలు సృష్టిస్తాం లేదంటే ఫ్రీ బీస్ వల్ల నష్టపోయాం ఇవన్నీ ఎప్పటికీ ఇది కాదు కదా. గత ప్రభుత్వం చేసిన సంక్షేమం దగ్గర సంవత్సరంన్నర బడ్జెట్ తీసి ప్రజలకి సంక్షేమ రూపంలో ఇచ్చినా 3 లక్షల పైచీలక డబ్బులు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినా సరే 4th ప్లేస్లో ఉన్నాం. ఇవాళ 12th ప్లేస్లో ఎందుకు ఉన్నాం? రాష్ట్ర ఆదాయం జీడిపి ఏదైతే మీరు జిఎస్డిపి క్యాలిక్యులేషన్ చేసుకుంటే 4th ప్లేస్లో ఉన్నాం కంపారిటివ్ పాలిటిక్స్లో. మీరు కంపారిటివ్ పాలిటిక్స్లో ఇంత అపార అనుభవం ఉండి కూడా ఎక్కడ ఉన్నాం మన జిఎస్డిపి స్థాయి? జిఎస్టీ వసూలు మీరే కదా మొత్తుకుంటున్నారు పక్కన. ఈ ఇయర్ కాస్త మెరుగుపడింది ఈ క్వార్టర్. ఇంత తీవ్రతను ఎదుర్కొంటూ కూడా మన ఇంత తీవ్రమైన పరిస్థితులు ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ముందుకెళ్లే పరిస్థితికి ఎందుకు కోరి కష్టాలు తెచ్చుకుంటున్నాం? ఇంత ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఇండిసిప్లిన్డ్గా ఉన్నప్పుడు కేంద్రం నుంచి నియంత్రణ లేదు. అప్పులు చేసుకోబండి ప్రతిసారి ఇచ్చుకొని మరీ పంపిస్తున్నారు. ఓ పయ్యాల కేశవ్ గారు పెట్టిన మీటింగ్లో రెగ్యులర్గా దానికన్నా మేము ఇంకా ఎక్కువ తీసుకొచ్చాం అప్పు 20 రోజులు తాత్సారం జరిగిందని అని చెప్తున్నారు ఆయన. దానికి కూడా కంప్లైంట్లు ఇచ్చారట. కంప్లైంట్లు ఇవ్వడం ఏంటండి? నీ సిబిల్ స్కోర్ ఏది ఉందో దాన్ని బేస్ చేసి నీ కార్ లోన్ కానీ ఇంటి లోన్ కానీ వస్తుంది. సిబిల్ స్కోర్ లేకపోతే ఎవరు కంప్లైంట్ ఇస్తే ఎవరికి తెలుసు? నీ సిబిల్ స్కోర్ మీద నేను కంప్లైంట్ ఇవ్వగలనా? మాట్లాడుతున్నారు వాళ్ళు. అయినా పర్లేదు సార్ వచ్చిందట డబ్బులు. ఏంటి సార్ ఏం మాడుతున్నారు? వింటున్నాం మనం? ఎటు వెళ్తున్నాం మనం? స్వీయ నియంత్రణ కోల్పోయిన రాష్ట్రాలు 12th ప్లేస్లో ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్లో మనం ఉంటే ఏం చెప్పాలి? ముబ్బడి అప్పులు. సరే, ఇప్పుడు కాగ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది? ఒకవేళ దీనికి బ్యాలెన్సింగ్గా ఉంటుందా? ఖచ్చితంగా కాగ్ రిపోర్టే కరెక్ట్గా ఉంటుంది సార్. ప్రతిసారి కాగ్ రిపోర్టు మొత్తం దేశంలో ఉన్న వ్యవస్థల్లో సిఐజీ ఒక్కటి మాత్రమే పిన్ పాయింట్ యాక్యురసీతో పనిచేస్తుంది. అదొకటే జీవనాధారం అయింది మనకి. సార్ ఈ ఈడీ కానీ సిబిఐ కానీ ఇలాంటివన్నీ మీరు కంపేర్ చేసుకుంటే ప్రతి దగ్గర ఎక్కడికక్కడ హ్యాండ్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ కాగ్ రిపోర్ట్ ఒక్కటే సిఐజీ ఇచ్చేది ఏదైనా సరే విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఆర్బీఐ అండ్ బడ్జెట్ డేటాస్తో యాక్యురసీని మెయింటైన్ చేస్తున్నాయి. అండ్ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులేటరీస్ మీద ఎప్పటికప్పుడు ప్రతి స్టేట్కి ఒక ఎక్స్చెకర్కి ప్రతిసారి చేతావనలు ఇస్తుంది. బట్ వాటిని ఎవరిని ఫాలో అవ్వకపోతే మనం మాత్రం ఏం చేస్తాం? బట్ స్టిల్ దట్ ఈస్ ద ఓన్లీ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన బెస్ట్ ఆర్గనైజేషన్స్ ఇస్తున్న ఆర్గనైజేషన్స్లో సిఐజీ ఒకటి. థ్యాంక్స్ టు దెమ్.